వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 31వ రోజు పారాయణం. జంగమ మేళ. శ్రీదత్త జయంతి ఉత్సవము వంటి మహత్తరమైన ఉత్సవము లేదని ముందే తెలియజేయడం జరిగింది. ఇతర సందర్భాలలో వచ్చే పండుగలు ఉత్సవాలు ఆయా సమయాలలో జరుగుతాయి. అలాంటి ఉత్సవాలలో జంగమ మేళా ఒకటి. సంక్రాంతి తరువాత ఈ మేళా మాణిక్ నగర్లో వస్తుంది. హుమనాబాద్లో సంక్రాంతి అయిన తరువాత సుమారు కొన్ని రోజులకు వీరభద్రుని రథోత్సవం జరుగుతుంది. అలా పూర్వం కూడా జరిగేది. తేర్ మరియు అగ్గి ఇది ఉత్సవానికి ప్రచారంలో ఉన్న పేరు. తేర్ అంటే రథము, అగ్గి అంటే జంగమ వాళ్లలో ముఖ్యులైన వారు అని. అగ్గి అగ్నిగుండంలో ముందుగా వెళ్తే ఆయన వెనుక అనేక మంది దానిని తొక్కుతూ వెళ్తారు. ఈ రథము మరియు అగ్ని అయిన తరువాత అందరూ జంగములు ప్రసాదాన్ని తీసుకుంటారు. ఈ జంగము వాళ్ళ విచిత్రమైన నాట్యం, అనేక ప్రకారాలైన వాద్యాలతో పాటలు ఈ మేళాలో కనుల విందుగా ఉంటాయి. ఇప్పటికీ కూడా ఇక్కడ ఈ విధమైనవి చూడవచ్చు. ఇలాంటి సందర్భాలలో అనేక మంది జంగములు పోగవుతారు. మాణిక్ నగర్ చుట్టుప్రక్కల పూర్వం బసవేశ్వరుని అనుయాయులు ఉండి చాలా చోట్ల వాళ్ళ మఠాలను కూడా స్థాపించారు. ఇప్పటికీ మఠాల శిథిలాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల మఠాధిపతులు తమ స్థానములను పటిష్టపరిచి రక్షించినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికంటే ప్రభు కాలంలో జంగములు భావుకులై ప్రభువుపై భక్తితో ఉండేవారు. అది చూసి ప్రభువుకి సంతోషమై జంగములకు ఎక్కువగా రొక్కం ఇచ్చేవారు. వాళ్ళలాగే గోసాయి బైరాగుల మేళా కూడా ఉంటుంది. కానీ వారు వచ్చే సమయం నిశ్చయమై ఉండేది కాదు. ఏ ధర్మం లేదా మతం వాళ్ళ మేళా ప్రభు వద్దకు వస్తే వారికి మంచి సంభావన దొరికేది. మొహరం మరియు గ్యారవి. హిందూ ధర్మములో సమాజానికి అనుగుణంగా మేళాలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా ముసల్మానుల మేళా కూడా ప్రభు సన్నిధికి వచ్చేది. వాళ్ళ ముఖ్యమైన పండుగ లేదా ఉత్సవము మొహరం. ఆ సమయంలో వారు మాణిక్ నగర్కి వచ్చేవారు. కానీ దీనికంటే గ్యారవీ సమయంలో వచ్చే జనం ఎక్కువగా ఉండేవారు. గ్యారవీ అంటే ముస్లింల రజ్జబ్ నెలలోని 11వ రోజు. వారి విశిష్టమైన సంప్రదాయంలోని ముఖ్యమైన రోజు. మన ధర్మంలో అవధూతను వర్ణన చేసినట్లు అదే స్థితిలో ఉన్న మహబూబ్ సుభాని అనే పేరుగల ఒక ప్రసిద్ధ సత్పురుషుని పుణ్యతిథిగా గ్యారవిని జరుపుకునేవారు. ప్రభువుని ముస్లింలు ఆ మహాపురుషుని అవతారంగా భావించేవారు. బీదర్లోని ముస్లింలు ప్రభువుని పీరానే పీర్ దస్తగీర్ అనేవారనే వృత్తాంతము ఇంతకు ముందే రాయబడింది. జ్ఞాన ప్రధాన సంప్రదాయ అగ్రగణ్యునిగా మహబూబ్ సుభానీగా భావించి వారు దత్తాత్రేయుని వలె స్మర్తృగామి అని ముస్లిం మతస్థుల భావన. హిందువులు ప్రభువును దత్త అవతారంగా భావిస్తారు. అందువల్ల గ్యారవీ సందర్భంగా వేల మంది ముస్లింలు ప్రభు దర్శనానికి వచ్చి ఇక్కడ ఒక దగ్గర చేరుతారు. ఫకీరులకు, యాచక వృత్తిలో ఉన్నవారికి సంతోషపడేంత ద్రవ్యం ప్రభువు ఇచ్చేవారు. దానిని ఖైరాత్ అనేవారు. ఈ ఖైరాత్ గ్యారవి కంటే 1-2 రోజుల ముందు జరిగేది. ఈ సమయంలో ప్రభు దర్బార్లో గాదిపై కూర్చొని లోపలికి వచ్చే ఫకీరులకు గాది కింద చేతిని పెట్టి పిడికిలిలో ఎంత ద్రవ్యం వస్తే అంత వారికి ఇచ్చేవారు. వేల మంది ఫకీరులు వచ్చినా ప్రభు గాది కింద నుండి ద్రవ్యం చేతితో తీస్తూ ఆపకుండా ఇస్తూనే ఉండేవారు. ఫకీరులు ఆశించినంత వారికి సరిపోయేటట్లు ఇవ్వడం వల్ల ఎవరూ అసంతృప్తి పడేవారు కాదు. ఇలా గ్యారవీ యొక్క ఖైరాత్ ఒక్కోసారి రాత్రి 12 గంటల వరకు అఖండంగా జరిగేది. ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ సమయం కూడా నడిచిందని ఇతర చరిత్రకారులు రాశారు. మహబూబ్ సుభాని యొక్క గ్యారవి చేయడానికి ప్రభువుకి ప్రేరణ కలిగించిన వారు మహమ్మద్ను పూజనీయులుగా భావించే ఖాదరీ సత్పురుషులు అని హైదరాబాద్ నిజాం రాజ్య ప్రధానమంత్రి రాజా కిషన్ ప్రసాద్ బహదూర్ ఒక గ్రంథంలో రాశారు. ఇతను ఒక శ్రేష్ఠ పురుషుడు. వారి కృపతో స్థితప్రజ్ఞుణ్ణి చేసి దృశ్య ప్రాపంచిక తేడా లేకుండా
ఆత్మచింతనతో వారి మనసును పారదర్శకం చేశాడు. ఈ శ్రేష్ఠ పురుషుడు కాదరియ పంథపీఠాన్ని నడిపించేవారు. ఆయన తన హితైషి మరియు సన్మార్గదర్శి అయిన శిష్యుడికి ఇలా ఉపదేశం చేశారు: ఉత్తమమైన సరుకు ఏ దుకాణం నుండి తీసుకున్నా పర్వాలేదు, హజరత్ మహబూబ్ సుభానీ యొక్క సేవ చేయడం తమ భాగ్యంగా భావించాలి, గ్యారవి చేస్తూ ఉండాలి. సర్ మహారాజ్ బహదూర్ వారికి ఈ అద్భుతమైన సంఘటన ఎలా తెలిసిందో అని మాకు ఆశ్చర్యం వేసింది. ఆయన అనుసరించే ఈ విధానం సర్వధర్మ గ్రంథం అభ్యసించినట్లుగా కనిపించరు. ముసల్మాను ధర్మ పరిశీలన ఆయన ఎలా చేశారో అలాగే మన ఆర్య సంస్కృతి లేదా ఆర్య ధర్మ గ్రంథం పరిశీలన చేసి ఉండవచ్చు. పార్సీ మరియు అరబ్బీ భాషలతో పరిచయం ఎలా ఉందో అలా సంస్కృతి పరిజ్ఞానం ఉంటే మన గ్రంథ భండారం యొక్క మహత్యం ఆయనకు తెలిసేది. ఉత్తమ్ మాల్ కొంత్యాహి దుకాణతోన్ ఘ్యావా, మంచి సామాను ఏ దుకాణంలో ఉన్నా తీసుకోవాలి. ఈ నియమంతో జ్ఞానం దొరికే సాధనంగా ప్రాచీన కాలం నుండి మన పవిత్ర గ్రంథంలో విశ్వవ్యాప్త జ్ఞాన భండారం నిక్షిప్తమై ఉందో దానిని ఒక క్షణం ఆలోచించి చూస్తే ప్రభు సంప్రదాయం చాలా పురాతనమైనదిగా అనిపిస్తుంది. ప్రభు చరిత్ర బాల్య వయస్సు నుండి సమాధి అయ్యే వరకు సూక్ష్మంగా పరిశీలిస్తే మూర్తివంతమైన జ్ఞానానికి పరమ పవిత్రమైన శ్రేష్టత్వం కలుగుతుందనడంలో ఏ విధమైన సందేహమూ లేదు. హిందూ, ముస్లిం, సిఖ్, జైన్, లింగాయత్, బౌద్ధ, క్రీస్తు ఇలా అనేక ధర్మ గ్రంథాలలోని సర్వోత్తమమైన విషయాలను గ్రహించి తన అనుయాయులకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సకల మత స్థాపిత సంప్రదాయమును స్థాపించారు. ఉత్తమ్ మాల్ కొంతాహి దుకాణాంత్యున్ గ్యావి, ఈ తత్వం భాగవతంలో కూడా చెప్పబడింది. ఇది అవధూత పలికిన వాక్యం అనవచ్చు. భాగవత గ్రంథం రాసినప్పుడు ముస్లిం ధర్మమే లేదు. ఉత్తమ సరుకు ఏ దుకాణం నుండైనా తీసుకోవచ్చు. దీనికంటే వ్యాపకతత్వం అణుభ్యశ్చ మహద్భ్యశ్చ సర్వేభ్యః కుశలో నరః సర్వతః సారమాదధ్యాత్ పుష్పేభ్య ఇవ షట్పదః. ఈ శ్లోకం ప్రత్యక్షంగా అవధూతుని ముఖం నుండి వెలువడిందని భాగవతం చెబుతుంది. ముసల్మాను ధర్మాన్ని అభిమానించే వ్యక్తి నుండి మహారాజా బహదూర్కు ఈ విషయం తెలిసి ఉండవచ్చు. ఆయన రాసిన పుస్తకం ప్రసిద్ధమై చాలా రోజులు అయింది. ప్రభువుని ఉదార మతవాది ముస్లింలు మహబూబ్ సుభానీగా భావిస్తారు. ముసల్మాను సమాజానికి వారి ధర్మ ప్రకారంగా ప్రభు ఆరాధన చేయడం సులభమవ్వాలని ప్రభు మాణిక్ నగర్కి ఉత్తరాన ఛల్లా కట్టబడిందని ఇంతకు ముందు తెలియజేయడం జరిగింది. ఈ ఛల్లాలో పెట్టడానికి ప్రభు ముందుగా తన తలపాగా ఇచ్చారు. వారు దానిని పెట్టి దానిపై ఛత్తు వేశారని అందరికీ తెలుసు. ముస్లిం ధర్మానికి అనుగుణంగా ఏ ఉత్సవాలు సమారంభాలు ఈ ఛల్లా దగ్గరే జరుగుతాయి. ముస్లింల కోసం ప్రభు ముస్లిం అయ్యారు. దీంట్లో ఆయన సర్వవ్యాపక దృష్టి కనిపిస్తుంది కదా. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 31వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.